హాయ్ ఫ్రెండ్స్. స్నేహం అద్భుతమైన పదం కదండి. స్నేహం అనగానే అసలు అటు పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. స్నేహం అంటే ప్రాణం పెట్టేస్తాం. స్నేహం అంటే ఇంకేం చేయాలన్నా చేసేస్తాం. అంత అద్భుతమైన పదం అది. కానీ ఈ రోజుల్లో మన తోటి పిల్లల ఫ్రెండ్సా, తల్లిదండ్రుల ఫ్రెండ్సా అని చూసుకుంటే కానీ తోటి పిల్లలే మనకి మంచి స్నేహితులుగా అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వయసులో స్నేహం అనేది ఎలా ఉంటుందంటే సేమ్ మనం ఎలా అయితే మాట్లాడతాం వాళ్ళు అలాగే మాట్లాడతారు. అంటే మిర్రరింగ్. అద్దం ముందు నుంచినప్పుడు మనం ఎలా మాట్లాడతాం అద్దంలో ఆ బొమ్మ కూడా అలాగే మాట్లాడుతుంది కదా. అంటే మనం ఇష్టపడతాం. అలాగే ఫ్రెండ్స్ కూడా మనకి ఎంతో చక్కగా మనకు ఆత్మీయంగా అనిపిస్తారు. వాళ్ళు ఏం చెప్పినా నిజమే అనుకుంటాం. వాళ్ళు ఏం చేసినా మంచి అనుకుంటాం. దాంతో వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పిందే వేదం అనే వేలో మనం ఆలోచిస్తాం. కానీ నా దగ్గరికి ఈ మధ్యన వచ్చిన ఒక కేసు చూస్తే ఇద్దరు అమ్మాయిలు చాలా మంచి ఫ్రెండ్స్ అండి. అసలు ఇంజనీరింగ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి సెకండ్ ఇయర్ వరకు ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి ఏం చేసినా సరే ఇద్దరూ కలిసే చేసేవారు. కానీ ఒకసారి ఒక అమ్మాయికి ఏమైందంటే ఒక అబ్బాయిని లవ్ చేయటం మొదలుపెట్టింది. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తే వింటారు? అన్నకి చెప్తే తిడతాడు, అమ్మా నాన్నకి చెప్తే కొట్టి కాలేజీ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టేస్తారు. ఎలా, ఏం చేయాలి అని మదన పడుతూ ఫ్రెండ్కి చెప్పి, ఆ ఫ్రెండ్ ఏం చేసింది, మొత్తం కాలేజీ అంతా టామ్ టామ్ చేసిందని. చూసారా ఫ్రెండ్షిప్ ఏమైపోయింది, ఆ స్నేహం ఏమైపోయింది. అక్కడ ఆ అమ్మాయి చాలా ఏడుస్తూ ఒక 2 నెలలు కాలేజీ మానేసింది. ఎందుకంటే ఎవరేమంటారు, లెక్చరర్స్ ఏమంటారు, బాగా చదివే అమ్మాయి ఏంటి పిల్ల ఇలా చేస్తుంది అని అంటారనే ఉద్దేశంతో కాలేజీ మానేసి ఇంట్లో కూర్చుంది. పాపం వాళ్ళ పేరెంట్స్ ఏమో అక్కడ సంపాదించి ఈ పిల్లలు బాగా చదువుతున్నారు కదా అని డబ్బులు పంపిస్తున్నారు. ఇంకేం చేయాలో అర్థం కాక నా దగ్గరికి వచ్చింది. అప్పుడు నేను అన్నాను, నాన్న తిట్టినా కుట్టినా అమ్మ నాన్నే, ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పు ఫస్ట్, అప్పుడు అమ్మ ఏం సమాధానం చెప్తుందో విన్ అని అనగానే చక్కగా వెళ్ళి అమ్మకి చెప్పడంతో అమ్మ తిట్టి, అరే నాన్న ఇది చదువుకునే వయసు అని కొంత బుజ్జగించి చెప్పడంతో అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్, ఎవరు నిజమైన స్నేహితులు, అది మీరు ఆలోచించండి. ఈ సమాజంలో నిజమైన స్నేహితులు ఎవరు అంటే ఒకటి చెప్తాను వినండి. మీరు బాగా చదువుకుంటున్నారు, ఇప్పుడు కూర్చొని మీ ఫ్రెండ్ వచ్చి ఏమీ సినిమాకి వెళ్దామే, బాగుందట అందరూ చెప్తున్నారు అని అంది. అనగానే మీరు అరే చదువుకుంటున్నాను ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను అని అన్నారనుకోండి. ఏమే నేను నీకు స్నేహితురాలు కాదా, ఆ మాత్రం రాలేవా, ఒక్కసారి వస్తే ఏమైపోతుంది అనగానే స్నేహమేరా జీవితం అంటూ సినిమాకి వెళ్ళిపోతాం. చదువు ఏమైపోయింది, పక్కకి వెళ్ళి. అలా కొన్ని రోజులు ఆ పాప అమ్మాయి ఎక్కడికి రమ్మంటే అక్కడికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. చదువు ఏమైపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పాస్ అయింది, ఈ అమ్మాయి ఫెయిల్ అయింది. కానీ అదే ఫ్రెండ్ అరే నువ్వు చదువుకుంటున్నావా, చదువుకో, వెరీ గుడ్, నేను డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది అనుకోండి, అది నిజమైన స్నేహం. తను పాస్ అయ్యి నువ్వు ఫెయిల్ అయ్యి ఉంటే అది నిజమైన స్నేహం కాదు. ఇద్దరూ కలిసి కంబైన్డ్గా చదువుకుంటూ, లేదంటే నువ్వు చదువుకున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉన్న వాళ్ళే, ప్లస్ నీకు ఆపదలో ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేసిన వాళ్ళే నిజమైన స్నేహితులు. కానీ నీ తోటి పిల్లలు నీకు ఏ ఏజ్ అయితే ఉందో అదే ఏజ్ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు చెప్పింది విను, కాదని నేను అనను. ఎందుకంటే ఆ టైంలో నీకు ఏదైతే మిడిమిడి జ్ఞానం ఉందో వాళ్ళకి అదే మిడిమిడి జ్ఞానం ఉంటుంది. కానీ పేరెంట్స్కి ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవంతో వాళ్ళు చెప్పే విషయాలు మీకు ఎలా ఉంటాయంటే చాలా చిరాగ్గా, చాలా కోపంగా, వీళ్ళు ఎప్పుడు ఇలాగే చెప్తారు, పనికి మాలిన మాటలు అనే వేలో ఆలోచిస్తాం. అదే ఫ్రెండ్ చెప్పేటప్పటికి బాగా చెప్తుంది అదే విషయం చెప్తారు. మళ్ళీ ఒక్కోసారి అమ్మా నాన్న చెప్పినయే ఫ్రెండ్స్ కూడా చెప్తారు. కానీ మనం ఏమనుకుంటామంటే ఆ ఫ్రెండ్ చెప్పింది నిజం అనుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఇవి నిజంగా చాలామందికి ఇలా జరుగుంటాయి. అమ్మా నాన్న చెప్పినప్పుడు వినకుండా ఫ్రెండ్స్ చెప్పినప్పుడే విన్నవి ఎన్నో విషయాలు ఉంటాయి. అనుభవం అనేది మనం ముందుకెళ్ళే విధంగా చేస్తుంది.
ప్లస్ అలా అని అదే మొత్తం అనుకోవద్దు. ఇప్పటి ట్రెండ్కి అనుకూలంగా అప్పటి పాస్ట్ని యాడ్ చేసుకొని మీరు ముందుకెళ్ళినప్పుడే మరింత బాగా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. స్నేహం అనేది మిమ్మల్ని మరింత ఎదిగేలా చేయాలి, మీకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేలా ఉండాలి. ప్లస్ మీ పర్సనల్ విషయాలు 10 మందికి చెప్పకుండా ఉండేవాళ్ళు మాత్రమే నిజమైన స్నేహితులు. ఈ లక్షణాలు మీ ఫ్రెండ్స్లో ఉన్నాయో లేదో అబ్జర్వ్ చేసుకోండి. అలాగే మీ తల్లిదండ్రులే మీకు నిజమైన స్నేహితులు నా దృష్టిలో. ఎందుకంటే మీకు ఆపదొచ్చినా, మీకు ఏది అనిపించినా హెల్ప్ చేసేవాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. ఒకసారి ఒక పేరెంట్స్కి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. అల్స్టన్, అరే ఏంటి అసలు మా అమ్మాయి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడం ఏంటి, అక్కడ ఉందని చెప్పి అని వాళ్ళు ఆశ్చర్యపోతూ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ పిల్ల ఏం చేసిందో తెలుసండి, వాళ్ళ ఫ్రెండ్కి లవ్లో హెల్ప్ చేసి వాళ్ళిద్దరు పారిపోయేలా చేసింది. కానీ అప్పుడు ఎవరు సఫర్ అయింది? ఈ అమ్మాయి కదా. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ప్లస్ పోలీసుల నుంచి తల్లిదండ్రులకు పిలుపు వచ్చింది. కాబట్టి అది మంచిదా కాదా అనేది మీకు ఆ టైంలో స్నేహితులు చెప్పలేరు. చెప్పిన కొంత మేరకు మాత్రమే చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారమే చెప్పగలుగుతారు. కానీ ఎక్కువ నాలెడ్జ్ ఎవరికి ఉంది? పేరెంట్స్కి. సో కాబట్టి ఏంటంటే ఆ పేరెంట్స్ అలా వచ్చేటప్పటికి వాళ్ళే స్టన్నర్, ఏంటి ఈ అమ్మాయి గురించి చాలా అద్భుతంగా చెప్పేది, ఇలా పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచారని వాళ్ళు భయపడిపోయారు. కానీ అప్పుడు బుజ్జగించి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి, నాన్న ఇది పరిస్థితి, ఇది దానివల్ల నువ్వు చూడు ఎంత సఫర్ అయ్యావు, ఇప్పుడు నీకు బ్యాడ్ నేమ్ వచ్చింది, నువ్వు అలా హెల్ప్ చేయటం వల్ల వాళ్ళిద్దరి లైఫ్ స్పాయిల్ అయింది, ఇటు నీ లైఫ్ స్పాయిల్ అయింది, మీ వల్ల కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి అనే వేలో ఆ అమ్మాయికి చెప్పడంతో ఆ అమ్మాయి కొంత కూల్ అయింది. ఇక్కడ ఎవరు చెప్పారు మంచి? పేరెంట్సే కదా. సో కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్ని నమ్మద్దు అని నేను చెప్పను, కానీ ఇంకోటి ఆలోచించండి. 10th క్లాస్ వరకు ఉన్న ఫ్రెండ్సే నిజమైన ఫ్రెండ్స్. ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ నాకు తెలిసి మ్యాక్సిమం హాయ్ బాయ్ టైప్ ఫ్రెండ్సే. ఎందుకంటే ఒక 2 years కలిసి ఉంటారు, ఒక 3 years కలిసి ఉంటారు, అంతే. 10th క్లాస్ ఫ్రెండ్స్లో ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో కల్మషం అనేది ఉండదు, నిజమైన స్నేహం అనేది అప్పుడే ఉంటుంది. అందుకే ఈ మధ్యన చూడండి చాలామంది 10th క్లాస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా చక్కగా కిట్టి పార్టీలని పెట్టి కలుస్తూ ఉంటున్నారు. అది నిజంగా అప్పటి రోజులు మనం గుర్తు తెచ్చుకుంటే అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ వయసులో ఎటువంటి స్వార్థం ఉండదండి, చాలా హ్యాపీగా అందరూ కలిసి ఆడుకుంటారు, పాడుకుంటారు, ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటారు. అది నిజమైన స్నేహం. అప్పుడు ఆ స్నేహంలో కూడా ఎలా ఉంటుందో తెలుసండి, ఏ చిన్నది వచ్చినా సరే బాధను పంచుకుంటారు, షేర్ చేసుకుంటారు, ప్లస్ ఏదైనా హెల్ప్ చేయాలని ఆ వయసులోనే ఎక్కువ ఉంటాయి. మీరు చిన్నతనంలోకి వెళ్ళి పరిశీలించండి, ఆ చిన్నతనంలో మన ఫ్రెండ్స్ అంత ఎంత బాగా ఉన్నారు. కానీ ఇంటర్ నుంచి అది ఉండదు, హాయ్ బాయ్ టైపే, ప్లస్ చదువు, అంతకు మించి ఉండదు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ స్నేహితులు మంచివాళ్ళ, తల్లిదండ్రులు మంచివాళ్ళ, లేకపోతే స్నేహితులు నిజమైన స్నేహితులు మన తోటి పిల్లల, లేకపోతే తల్లిదండ్రులు అనేది నేను చెప్పను. ఎందుకంటే మీరు ఎదుగుతున్న క్రమంలో మంచి ఏంటో చెడేంటో మీకే బాగా తెలుసు. ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకపోతే బాగుంటుంది అనేది మీకు తెలిసినంత బాగా, మీ మనసుకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలియదండి. సో కాబట్టి మంచి ఫ్రెండ్స్ని ఎంచుకోవటం అనేది, ప్లస్ మంచి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం అనేది, మంచి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం అనేది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఈ మధ్యన పబ్ కల్చర్ కానీ డ్రగ్స్ కల్చర్ కానీ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. అది ఎందుకో తెలుసండి, ఈ ఫ్రెండ్స్, ఈ స్నేహితులు ఒకటి కాల్స్తే ఎవరే నువ్వు కాల్చట్లేదేంటి అనే వేలో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే అలా చేశారో అరే నామోషి, అమ్మో ఫ్రెండ్ చెప్పాడు కదా తీసుకోపోతే ఎలా అనే వేలో మంచి పిల్లవాడు కూడా ఆ వేలోకి వెళ్ళిపోతున్నారు. ఏం అవసరం లేదండి, 10 మందిలో 9 మంది మంచివాళ్ళు ఉండి ఒక్కడు చెడ్డవాడు ఉన్నా ఆ 10 మంది కూడా చెడిపోతారు. ఎందుకంటే అంత పవర్ఫుల్గా వాళ్ళ మాటలు ఉంటాయి. కాబట్టి అదే అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మంచి చెడు అనేది మీకు తెలిసినంత బాగా ఈ ప్రపంచంలో పెద్దవాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే మీరే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి మరీ చూస్తారు పిల్లలు.
అంటే నేర్చుకునే అవకాశం వాళ్ళకే ఉంటుంది కాబట్టి అంత బాగా గ్రాఫ్ట్ చేసేస్తారు, అంత బాగా విజ్ఞానాన్ని వాళ్ళు వడిసి పట్టుకోగలుగుతారు. ఆ కెపాసిటీ పిల్లలకు ఉంది. సో కాబట్టి మంచి చెడు మీరు తెలుసుకొని మీరు ముందుకెళ్ళి ఈ ప్రపంచాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంగా మారుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.